అమరావతికి సంబంధించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి అనేకంటే కూడా కొత్త వైభవం తీసుకురావడం. ఎందుకంటే పూర్వం వైభవం ఏం కాదు, నార్మల్గా ఉంది. ఇప్పుడు ఒక మహానగరంగా తయారు చేసే ప్రక్రియలోకి అడుగులు పెడుతున్నటువంటి సందర్భంలో ఒక్కొక్కళ్ళు ఆసక్తి ఆరంభమైంది. ఆస్ట్రేలియన్ కాన్సులేట్కి చెందిన ప్రతినిధులు మంగళవారం సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చారు. కాన్సుల్ జనరల్ సెలై జాకీ నేతృత్వంలోని బృందం సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్తో సమావేశమైంది. రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలకు అమరావతిలోని వాణిజ్య అవకాశాల మీద సిఆర్డీఏ కమిషనర్తో కాన్సుల్ జనరల్ చర్చించారు. రాజధాని ప్రత్యేకతల గురించి కమిషనర్ని అడిగి తెలుసుకున్నారు. పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, అమరావతిలో ఏ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని ఆరా తీశారు. అమరావతి బృహత్తర ప్రణాళిక అవకాశాల గురించి కమిషనర్ భాస్కర్ వివరించారు. ఇక్కడ తగినంత భూమి అందుబాటులో ఉందని, పెట్టుబడులు పెట్టచ్చని, మంచి అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి చెప్పారు. ఇది ప్రస్తుతం ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఏమేమి పెడతారు, ఎవరెవరు వస్తారు ఇక్కడికి అన్నటువంటి చూడాల్సి ఉంది.